హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్. చెప్పు గురుజీ, మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ AA171 క్లాష్ తర్వాత ఆ రోజు కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్నాము. ఇప్పటివరకు వస్తున్నటువంటి అప్డేట్స్ కంప్లీట్గా ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య, అసలు ఫ్లైట్ పోవడానికి అలా క్లాష్ అయిపోవడానికి గల కారణాలు, ఇప్పటివరకు వచ్చినటువంటి వివరాలకు సంబంధించి ఉన్న అప్డేట్కి సంబంధించి అడిగితే ఏం చెప్తారు సార్? దీంట్లో ఎవరిదైనా హస్తం ఉందా, పోల్చడానికి టెర్రరిస్టుల హస్తం లాంటిది ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? అటువంటి విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అంత దూరం ఏంటో అంతలే. ప్రస్తుతము ప్రపంచ పరిస్థితులన్నీ ఈ మధ్య పహల్గాం దాడి జరిగిన తర్వాత పోయిన నెలలో 7, 8, 9, 10 తారీఖులో మనం చేసినటువంటిది, తర్వాత ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు మళ్ళీ ఇరాన్ మీద చేయడం అన్నీ చూస్తుంటే ఏమొస్తుందంటే నాకు ఒక అనుమానం వస్తుంది, ఏమో దీంట్లో కూడా ఏమైనా జరిగిందేమోనని అనడంలో తప్పలేదు. సరే, ఒకసారి మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇది ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం. బోయింగ్ సంస్థ తయారు చేసినటువంటి విమానాల్లో ఇది ఒకటి. 787-8 రకమైనటువంటి విమానం. ఈ విమానంలో 250 మంది కూర్చోవచ్చు. ఓకే. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్కి 9 గంటల ప్రయాణం. 1 గంట 38 నిమిషాలు 12వ తారీఖున బయలుదేరింది. 1.5 నిమిషంలోనే అంతా జరిగిపోయింది. 230 మంది ప్యాసింజర్లు ఉన్నారు, 10 మంది ఎయిర్ హాస్టెస్లు ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు. పైలట్లు 2 కూడాను చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఆ విమానం అనేటువంటిది ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలినప్పుడు ఇంచుమించుగా 50-60 మంది విద్యార్థులు కూడా చనిపోయారు. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు అంటే 314 మంది మొత్తం మీద చనిపోయారు అనేటువంటిది విశ్వసనీయ వర్గాల ద్వారా ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి సమాచారం. ఒకే ఒక వ్యక్తి అదృష్టవశాత్తు బతికాడు, రమేష్ గారు. పాపం చనిపోయిన వేళలో చాలా చాలా విచిత్రమైన మనుషులు ఉన్నారు. 21 సంవత్సరాల ఒక అమ్మాయి, పాపం అస్సాము మేఘాలయాలో అనుకుంటాను, ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అయింది. ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఇంకొక ఆయనది అయితే మరీ విషాదమైనటువంటిది, భార్య చనిపోయింది, ఏదో సంథింగ్ లేదట అనమాట. ఆమె అస్థికలు ఏదో మీరు భారతదేశంలోని నదుల్లో కలపండి అంటే అస్థికలు తీసుకొని వచ్చి కలిపి తిరిగి వెళ్తూ ఆయన కూడా చనిపోయాడు. సరే, ఇంక అందరూ చనిపోయారు అనుకో. ఈ విమానానికి జనరల్ ఎలక్ట్రిక్ జీ అంటారు, వాళ్ళ ఇంజన్ని ఫిట్ చేశారు. ఓకే. ఇప్పటికి 4 రోజులు అయిపోయింది కదా. మనం 12వ తారీఖు అది సంఘటన జరిగిన తర్వాత సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు చేసాము. మనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాము, ఎట్సెట్రా ఎట్సెట్రా జరిగింది. ఈ 3-4 రోజుల్లో మిగిలిన విషయాలు కూడా బాగా బయటకు వచ్చాయి. ఆ రోజు 1కి 3 సార్లు చెప్పుకున్నాము, మీకు గుర్తుందో లేదా? బ్లాక్ బాక్స్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది బ్లాక్ కలర్లో ఉండదు. ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి బ్లాక్ బాక్స్ దొరికితే కానీ మనకి ఏం జరిగిందనే సంగతి క్లియర్గా తెలియదు అని చెప్పి. సరే, ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు వీళ్ళు ఫెడరల్ ఏవియేషన్, అమెరికన్ ఏవియేషన్ వాళ్ళు, బ్రిటిష్ పౌరులు అనేటువంటి వాళ్ళు ఒక 53 మంది చనిపోయారు కాబట్టి అక్కడి నుంచి వస్తున్నారు. కెనడియన్ చనిపోయాడు, ఒక 7 పోర్చుగీస్ దేశస్తులు చనిపోయారు, 169 మంది భారతీయులు చనిపోయారు. విమానం అనేటువంటిది మంచి విమానం. బోయింగ్ అనేటువంటిది కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి సంస్థ. సరే, ఈ మధ్య బోయింగ్ సంస్థ మీద కూడా చాలా మంది కేసులు పెట్టారు. బోయింగ్లో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పిన విషయాలను అవి కూడా చర్చించుకుందాం. మరి ఇప్పుడు యాక్చువల్గా అనేక కారణాలు మనకి కనపడుతున్నప్పటికీ బ్లాక్ బాక్స్ అనేటువంటిది దొరికిన తర్వాత అదంతా కూడాను డిజిటైజ్డ్ ఫామ్లో ఉంటుంది. మొట్టమొదటిలో బ్లాక్ బాక్స్ వచ్చినప్పుడు ఏంటంటే స్కూల్ సిస్టమ్ ఉండేది. ఓల్డెన్ డేస్లో మనకు కంప్యూటర్లు ఉండేది సార్, అట్లా స్కూల్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అంతా కూడా డిజిటైజ్డ్ అనమాట. ఈ 2 ఉంటాయి. ఒకటేమో ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఒకటి ఉంటుంది, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఇంకొకటి ఉంటుంది. ఈ 2 కూడాను చివరి భాగంలో ఉంటాయి. ఆ రెండింటికి ఎలక్ట్రికల్ కనెక్షన్స్, సంగతి సమాచారం ఉంటాయి.
అవి నీకు సముద్రంలో పడ్డా, మంచు పర్వతాల్లో పడ్డా, నేల మీద పడ్డా, 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండి మంటల్లో పడ్డా ఓకే వాటికి మటుకు ఏం కాదు. ఓకే అది అలాంటి మెటీరియల్స్ తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు వచ్చిన వాటి అంతా కూడా డిజిటైజ్డే, ప్లస్ మన గ్రాఫిక్ రూపంలో ఉంటాయి. ఇట్లా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి మనకన్నా సెల్ ఫోన్లో ఎవరిదన్నా వాయిస్ కానీ రికార్డ్ చేసుకుంటే ఎలా వస్తుందో అలా ఉంటాయి. అదంతా కూడాను దాని లోపల ఉండేటువంటి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ర్యామ్లో స్టోర్ అవుతుంది. దాన్ని ఇప్పుడు బయటికి తీసి అనలైజ్ చేయడానికి ఇంచుమించుగా 3 నెలల పాటు పడుతుంది. అందరి సమక్షంలో చేస్తారు అది. ఓకే అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, బోయింగ్ విమానానికి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు ఉంటారు, ఓకే అమెరికన్స్ కొంతమంది వచ్చారు, బ్రిటిషర్స్ చనిపోయారు కాబట్టి వాళ్ళు కూడా కొంతమందిని పంపించారు. ఓకే మీకు అవసరం అయితే కనుక మేము కూడా పంపిస్తామని కొన్ని దేశాల వాళ్ళు ముందుకు వచ్చి కూడా చెప్పారు. ఇదంతా కూడా అనాలిసిస్ చేసి బయటికి రావడానికి అసలైనటువంటి కారణాలు ఏమై ఉంటాయి అని అప్పుడు కానీ మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. ఓకే అందుకని మనం పోయినసారి వీడియోలో కూడా నాకు దొరికితే కానీ మన విషయాలు ఏంటో తెలియదు అన్న. అవును సార్. పైలట్ చివరిలో చెప్పినటువంటిది 3 పదాలు. థ్రస్ట్ ఫెయిల్ అయిపోయింది, ఎలక్ట్రికల్ థింగ్స్ ఫెయిల్ అయిపోయాయి, నేను పైకి ఎగరలేకపోతున్నాను. ఈ 3 చెప్పాడు ఆయన. ఓకే మేడే 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 అని 3 సార్లు అనాలి. అది ప్రోటోకాల్. ఇలాంటి సందర్భాల్లో మేడే అనేటువంటి పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఇక పైలట్ కానీ కో పైలట్ కానీ ఇద్దరు కానీ ఫ్లైట్ ఇంజనీర్ కానీ ఎవరు ఏమీ చెయ్యలేరు ఇక దీనికి ఇదే ఎండ్ ఓకే అని అనుకున్నటువంటి సందర్భంలోనే ఆ మేడే 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 అనేటువంటి 3 సార్లు అంటారు. ఓకే అదొక్కటి మాత్రమే జరిగింది. అది కూడా నీకు ఎక్కడ రికార్డ్ అయి ఉంటుంది? KTCలో రికార్డు, ఓకే ఈ డేటా రికార్డర్లో కూడా రికార్డ్. ఓకే సో అది ఇది 2 టాలీ చేసుకోవాలన్నమాట. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది సార్. ఎనిహౌ మళ్ళీ ఒక్కసారి 5 సెకండ్ల పాటు మనం కూడా మౌనం పాటించి వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలి అని కోరుకుంటున్నాం. Let their soul rest in peace. Let their souls rest in peace. Let their soul rest in peace. Om Shiva. ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైనటువంటి గాథ. వాడి ఎంతగా కలిపోయాయంటే అసలు మనుషులు గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు. అందుకని DNA టెస్ట్ చేయాల్సి వచ్చింది అన్నమాట. ఎవరెవరైతే ప్యాసింజర్ లిస్ట్లో ఉన్నారో ఆ అందరూ చనిపోయారు కదా, ఒక్కొక్క దాన్ని కూడా తీసి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరిది కూడా DNA బ్లడ్ శాంపుల్స్ అవి తీసుకొని DNA టెస్ట్ చేసి అన్ని ఒకదానికి మ్యాచ్ చేయాలి. ఓకే అందుకని టైం పడుతుంది. ఫస్ట్ అసలు ఆ డేటా రికార్డర్స్ని అనలైజ్ చేయడానికి మీకు 3 నెలలు పడుతుంది. ఇవన్నీ పూర్తి చేయడానికి కూడా కొంత టైం పడుతుంది. ఆల్రెడీ కొంతమందికి అది DNA టెస్ట్ కూడా చేసి మ్యాచ్ చేసి కూడా ఇచ్చేసారు. ఓకే మా మెడికల్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ కూడాను ఒక 50 మంది దాకా. చాలా దురదృష్టకరమైన విషయం. అయితే ఈ బోయింగ్ సంస్థ అనేటువంటిది చాలా గొప్ప సంస్థ. ఓకే ఎప్పటి నుంచో విమానాలు తయారు చేస్తున్న సంస్థ. ఈ 787, 8, 9, 10 ఈ 787, 8 అనుకో ఇది. ఓకే ఇది అంటే నార్మల్గా విమానం అనేటువంటిది 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు పనిచేస్తుంది. మన కార్లు ఉన్నాయనుకోక మ్యాక్సిమం 15 ఇయర్స్ కదా. 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా ఫీజు కట్టి ఆ ఎమిషన్ టెస్ట్లు అవి అన్నీ చేయించుకుంటే కనుక ఇంకొక 5 ఏళ్ళు. విమానాలు జనరల్గా 30 ఏళ్ల దాకా పనిచేస్తాయి. ఓకే సో మంచి సంస్థ ఇది. ఎప్పుడైతే ఈ బోయింగ్ సంస్థ వాళ్ళకై వాళ్ళే విమానాలు తయారు చేసి అమ్మడం చేశారో అప్పటి వరకు క్వాలిటీ అంతా కూడా బాగానే ఉందన్నమాట. వెరీ ఫ్రాంక్లీ. ఓకే తర్వాత ఏం చేశారంటే అమెరికాలో ఇంకొక 2 సంస్థలు ఉన్నాయి. లాక్హీడ్ అని ఒకటి, మెక్డొనాల్డ్ డగ్లాస్ అని ఒకటి. ఓకే మెక్డొనాల్డ్ డగ్లాస్ వాళ్ళు తయారు చేసేదాన్ని DC-3, DC-4, 5, 6, 7, 8, 9, 10 DC-10 తోటి చివర వాళ్ళు అక్కడి నుంచి ఈ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటిది తయారు చేయడం అనేటువంటిది మానేశారు. మానేసి వాళ్ళు కేవలము యుద్ధ విమానాలు మాత్రమే తయారు చేయడం మొదలుపెట్టారు. కమర్షియల్ విమానాలు తయారు చేయాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, అది F-16 అని, F-16,
F-21, F-25, F-35 ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టి కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడం మానేశారు. ఓకే. దాన్ని బోయింగ్ వాళ్ళు కొనుక్కున్నారు. సరే, లాక్హీడ్ అనే సంస్థ ఉంది, వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడాను ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు. వీళ్ళ కాంపిటీటర్స్గా ఎవరు వచ్చారు అనేసి అంటే ఎయిర్ బస్ వాళ్ళు వచ్చారు. ఓకే. ఎయిర్ బస్ 300, 310, 320, 330, 350, 380 అనేటువంటి చాలా పెద్ద డబుల్ డెక్కర్ విమానం. ఈ బోయింగ్ వాళ్ళు కానీ ఎయిర్ బస్ వాళ్ళు కానీ ఇంజిన్ అనేటువంటి మటుకు ప్రధానంగా ఇద్దరి దగ్గరే కొంటారు. ఓకే. అది జనరల్ ఎలక్ట్రిక్ అయి ఉండొచ్చు, లేదంటే రోల్స్ రాయిస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం దీనికి ఎయిర్ ఇండియా 171కి అటాచ్ చేసినటువంటి ఇంజిన్ జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళు తయారు చేసినటువంటి ఇంజిన్. ఓకే. ఆ ఇంజిన్ పవర్ను బట్టి, థ్రస్ట్ను బట్టి, అందులో లోపల టర్బైన్కి సంబంధించిన బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ కూడాను స్పెషలైజ్డ్ మెటీరియల్తో తయారు చేస్తారు. దానికి సపరేట్ కోడింగ్ అది ఇది ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఆ బ్లేడ్స్కి ఇవ్వరు అట్లా. ఓకే. ఆ కంపెనీకి సంబంధించిన CEO ఎవడైతే ఉంటాడో ఈ రోజు ఇన్ని బ్లేడ్స్ కావాలి అనేసి అంటే ఆ స్టాక్లో నుంచి ఆ లాక్ అండ్ కీలో పెట్టుకుంటారు వాళ్ళు దాన్ని. ఓకే. అందులో నుంచి తీసుకొచ్చి ఆ బ్లేడ్స్ ఇస్తారన్నమాట. ఆ బ్లేడ్స్ అన్నీ కూడా ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయంటే ఇంజన్ టైప్ని బట్టి 16 దగ్గర నుంచి 64 వరకు ఉంటాయి. నార్మల్ రేంజ్ ఏంటంటే 16 దగ్గర నుంచి 28 వరకు ఉంటాయి బ్లేడ్. 16 బ్లేడ్ నుంచి 28 బ్లేడ్ వరకు ఉంటాయి. అది ఆ ఇంజన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నువ్వు దాన్ని ఎదురుగా నిలబడ్డామంటే లాగేస్తుంది బాగుంటుంది. ఒకసారి అలాగే జరిగింది. అది కరెక్ట్గా ఇంజిన్ మీద సీట్లు ఉంటాయి చూసావా, అదే 11A అంటారు చూడు, ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది అక్కడ. నేను కూడాను ఫ్లై చేసేటప్పుడు అంటే కొంచెం లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది. అది 11 కన్నా ఉంటుంది, లేదంటే 12లో ఉన్నా ఉంటుంది. ఓకే. అది అక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది అన్నమాట. కొంచెం లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి ఆ సీట్ ప్రిఫర్ చేస్తాను. ఓకే. ఈ ఎయిర్లైన్లో మోస్ట్ ప్రిఫర్డ్ సీట్ ఏదయ్యా బాబు అని అంటే బ్యాక్ సీట్స్ అనేవి మోస్ట్ ప్రిఫర్డ్. ఏదైనా ఎమర్జెన్సీస్ జరిగి ఇలాంటిది ఏదైనా జరిగినా సంఘ సమాచారం అయినా కానీ వెనక నుంచి అయితే ఈజీగా దిగేయచ్చు. ఓకే. ముందు సీట్లు అనేవి ఎప్పుడు కొంచెం డేంజరస్గానే ఉంటాయి. ఓకే. నేను కూడా చాలా చేశాను కదా, ఇంచుమించుగా నేను కూడా ఇప్పటివరకు ఒక 1000 hours నుంచి 1200 hours వరకు భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ తిరుగుంటాను. అవర్స్ కూడా లెక్క పెట్టుకోవాలి మనం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళాలంటే 9 గంటలు, ఒకసారి వెళ్ళి వచ్చామంటే 18 గంటలు అయిపోతుంది. అంతే కదా. సింగపూర్ అనుకో 4.5 గంటలు, బ్యాంకాక్ 4.5 గంటలు, జర్మనీ 9.5 గంటలు. ఓకే. ఇప్పుడు అట్లా నీకు ఢిల్లీ నుంచి టొరాంటో కనుక వెళ్ళాలనుకో ఇంచుమించుగా 15 గంటలు, ఇట్లా గంటల్లో లెక్కేసుకోవాలి. ఓకే. సో దీనికి GE ఇంజన్ని ఫిట్ చేశారు. మంచి కంపెనీ, అది కూడా మోర్ దాన్ 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న కంపెనీ, జనరల్ ఎలక్ట్రిక్, అది అమెరికా వాళ్ళదే. ఓకే. సో ఇది వన్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకేం కావాలి? జనరల్గా ఇక్కడ MTU అంటే ఏంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది ఎక్కడ దొరికిందా నీకు MTU అనేది? నువ్వు అడిగావు కదా. ఓకే. ఈ MTU అనేటువంటిది MTU, M అంటే మిచిగాను, T అంటే ట్రివేండ్రము, U అంటే ఉత్తరాఖండ్ అనుకో. MTU ఇదేంటంటే ఒక జర్మన్ కంపెనీ. జర్మనీలో మూనిచ్లో, దెన్ యాజ్ వెల్ యాజ్ హ్యాంబర్గ్లో, ప్లస్ అమెరికాలో, కెనడాలో మొత్తం 5 చోట్ల వీళ్ళకి ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే. కంపెనీ వాళ్ళ బ్రాంచెస్ ప్లాంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ GE ఇంజన్లు కానీ, రోల్స్ రాయిస్ వాళ్ళకి సంబంధించిన ఇంజన్లు కానీ ఓవర్ రైడింగ్ చేస్తారు. ఓకే. అందులో ఏదైనా బ్లేడ్ కనుక డ్యామేజ్ అయితే మళ్ళీ ఆ బ్లేడ్ వేయడం కానీ, ఎలక్ట్రికల్ వైరింగ్స్ ఎలా ఉన్నాయి, సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఈ మొత్తం కూడా చూస్తారన్నమాట. ఓకే. నేను యాక్చువల్గా జర్మనీ వెళ్ళినప్పుడు ఆ ప్లాంట్కి SAP ప్రజెంటేషన్ కోసం వెళ్ళాను. ఓకే. మూనిచ్లో ఉంటుంది వీడు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి మూనిచ్ అనేసి అంటే అరౌండ్ 1 hour ఫ్లైట్ జర్నీ అది. ఓకే. అది కూడాను పెద్ద ఎయిర్పోర్టే. నీకు అన్ని విమానాలు వస్తాయి, ఇంజన్స్ అన్ని కూడా డిస్మాంటిల్ చేస్తారు, ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్తారు. ఓకే. ఆ ఫ్యాక్టరీ లోపల వాటిని ఓవరాయిల్ చేస్తారు. ఇక్కడ ఓవరాయిల్ చేసే దాంట్లో కనుక వెళ్ళాలి అనే పని కనుక అయితే దానికి నీకు స్పెషల్ పర్మిషన్ ఉండాలి. ఓకే. వాళ్ళు ఒప్పుకోవాలి. దానికి ఒక స్పెషల్ సూట్ ఉంటుంది. అంటే అదేంటి, డస్ట్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్, దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాంటి అంటే ఏమి ఉండకూడదు. కండిషన్ ఉంటాయన్నమాట దానికి. ఓకే. దాని లోపలికి వెళ్తే కనుక చూపిస్తారు, నాకు కూడా చూపించారు. ఆ కంపెనీ చేసేటువంటి పని అది, ఈ ఇంజన్స్ని ఓవర్ ఆయిల్ చేస్తారు. ఓకే.
ఇప్పుడు మన ఎయిర్ ఇండియా వాళ్ళకి మన విమానాలను మనమే సొంతంగా ఓవరాయిల్ చేసుకోవడానికి కోసం చెప్పి బాంబేలో ఒక హ్యాంగర్ ఉంది ఎయిర్ ఇండియా వాళ్ళు. మన విమానాలన్నీ అక్కడే చేస్తుంటారు. లేకపోతే కనుక వేరే దగ్గరికి ఎక్కడికైనా పంపించచ్చు. కానీ జనాలు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ టర్కీ కన్నా మనకి ఇప్పుడు రిలేషన్లు బాగలేవు కాబట్టి ఈ టర్కీ దేశానికి సంబంధించిన ఒక సంస్థ సిలబీనో బొలబీనో వచ్చింది దాని పేరు. వాళ్ళకంతా కూడా గ్రౌండ్ మెయింటెనెన్స్ ఇచ్చారు. ఓకే, అంటే లగేజ్ తీసుకెళ్ళి లోపల సర్దడము, ఆ విమానాన్ని వెనక్కి ముందుకు లాగడము, చేయడము, విమానాన్ని తొడవడము, ఇట్లాంటి పనులు అన్నమాట. ఓకే, గ్రౌండ్ వర్క్. ఆ వర్క్ అప్పుడు చెప్పారు, ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ చేసినట్టున్నారు. ఓకే, కానీ ఈ ఇంజిన్ మెయింటెనెన్స్ అనేటువంటిది మటుకు వాళ్ళకి ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు. ఓకే, ఇంజిన్ మెయింటెనెన్స్ ఇస్ ఏ వెరీ క్రిటికల్ జాబ్. అట్లాంటి కంపెనీలు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ ఉన్నాయి. అదే చెప్పే కదా, MTU కంపెనీ ప్రపంచంలో నీకు లుఫ్తాన్సా కానీ, లుఫ్తాన్సా, సింగపూర్, స్విస్ ఎయిర్, దెన్ ఇంకా యునైటెడ్ ఎయిర్వేస్, ఓకే, కెనడియన్ ఎయిర్వేస్, దెన్ అలిటాలియా, ఇట్లాంటి ఏవైనా సరే కాక వీళ్ళందరూ కూడాను ఆ విమానాలు తీసుకొచ్చి అక్కడ ఇంజిన్స్ డిస్మాంటిల్ చేసి ఆ ఇంజిన్స్ అక్కడ ఓవరాల్ చేసుకొని మళ్ళీ అదే ప్లేన్కి ఈ అటాచ్ చేసి పంపిస్తుంటారు అన్నమాట. ఓకే, అందరు కూడా అక్కడికే వెళ్తారు మెజారిటీ ఆఫ్ పీపుల్. ఈ అమెరికాలో కూడా వాళ్ళకి ఆ ప్లాంట్ ఉంది కాబట్టి, ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి అమెరికాలో వాళ్ళు చేసుకుంటారు. కెనడాలో కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5 చోట్ల ఉంది వాళ్ళకి. ఓకే, ఇట్స్ గుడ్ కంపెనీ. నాకు ఎప్పుడు కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ వస్తుంటాయి ఎవ్రీ ఇయర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేమ్ అది రికార్డ్ చేసి అడ్రస్ ఇచ్చాం కాబట్టి. సరే, ఇప్పుడు అల్టిమేట్గా కారణాలు అనేటువంటి చాలా మంది చెప్తున్నప్పటికీ పోయినసారి చేస్తున్నప్పుడు వీడియోలోనే అనుకున్నాం కదా, పక్షి దెబ్బ ఏమన్నా తగిలిందా, బర్డ్ హిట్. ఎందుకంటే ఫుటేజెస్ చూస్తే అక్కడ పక్షులు ఏమీ లేవు, అందుకని బర్డ్ హిట్ జరగలేదు. లోపల పోసేటువంటి కిరోసిన్, దాన్ని A1 అంటారు, దాన్ని A1 టైప్ ఆఫ్ ఫ్యూయల్ అనమాట. ఓకే, అందులో ఏమన్నా కల్తీ జరిగిందా అంటే కల్తీ కూడా జరగలేదు. ఓకే, 125,000 లీటర్ల ఆయిల్ పోసారు. దాని కెపాసిటీ అయితే ఫుల్గా ట్యాంక్స్ అన్ని ఫుల్ చేశారు ఇంజన్స్. ఓకే, అవి ఇచ్చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఫ్లైట్ ఇంజనీరు యాజ్ వెల్ యాజ్ పైలట్ ఇద్దరు కూడా చూసుకుంటారు. వీటి బుడకలు లాంటివి ఏమైనా వచ్చినాయి, ఆ సంఘర్షణ వచ్చినా వాళ్ళు క్వాలిటీ సర్టిఫై చేస్తారు అన్నమాట. క్వాలిటీ సర్టిఫై చేసిన తర్వాత దిస్ A1 ఈజ్ పర్ఫెక్ట్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అని వాడు సర్టిఫై చేస్తాడు. వీళ్ళు దానికి ఒప్పుకున్న తర్వాతే ఆయిల్ పోస్తారు ఇందులో. ఓకే, ఆయిల్ పోసేటప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ పైప్ ఉంటుంది కదా, ఆ పైపు ఇంజన్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఈ పైపు ఇంజన్ కనెక్ట్ అయినప్పుడు కొంత ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కదా నీకు, కాస్త కొస్త ఆయిల్ అయితే ఉంటుందిగా. నార్మల్గా ఈవెన్ కార్స్ లో కూడా అంతే కదా, కాస్త కొస్త ఆయిల్ ఉంటుంది కదా. ట్యాంకుల దగ్గర నుంచి ట్యూబ్ ఉండగా ట్యూబ్ ఆయిల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పోసేటప్పుడు దాన్ని ఆ వాల్వ్ని క్లోజ్ చేస్తారు. ఓకే, క్లోజ్ చేసి ఆయిల్ ఫుల్గా నింపుతారు. ఫుల్గా నింపిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఓపెన్ చేస్తారు మళ్ళీ. ఇది నార్మల్గా ప్రొసీజర్ ఇది. ఓకే, ఇది ఎవరు చేయాలి అనేసి అంటే పైలట్లు గీలెట్లు చేయరు. ఇది చేసేటువంటిది ఆయిల్ పోసిన కూడా చేస్తాడు. ఓకే, వాడు ఏమన్నా పొరపాటున దాన్ని క్లోజ్ చేసి, అంటే ఆయిల్ పోస్తున్నప్పుడు క్లోజ్ చేసి తర్వాత ఆయిల్ అంతా కూడా నిండిన తర్వాత ఆ వాల్వ్ని మళ్ళీ ఓపెన్ చేయకుండా నిలిపివేయడం మనకు తెలియదు. ఓకే, అలాంటి పరిస్థితుల్లోనే 2 ఇంజిన్స్కి ఆయిల్ రాక ఎలక్ట్రిసిటీ జనరేట్ కాక ఇది ఒక కారణం అయి ఉండవచ్చు. ఓకే, నేనేం అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు. ఒకసారి సింగపూర్ నుంచి చెన్నై వచ్చేటప్పుడు తెలిసిన పైలట్ ఉన్నాడు. ఆ రోజులు అంటే 2001లో ఎలా చేశారు కాబట్టి ఎక్కడెక్కడ ఏ స్విచ్ ఉంటుందో ఏ బటన్ చూశాను నాకు కొంతవరకు తెలుసు. కానీ సో అదేమన్నా జరిగిందేమో అయ్యి ఉండవచ్చు. ఓకే, ఇంకొక కారణం జనరల్గా జనాలందరూ చెప్పేది ఏంటంటే మన ఒక బటన్ ఆన్ చేయపోయి ఇంకొక బటన్ ఆన్ చేశాడు, ఒక బటన్ ఆఫ్ చేయబోయి ఇంకొక బటన్ ఆఫ్ చేశాడు అనేటువంటిది. థ్రస్ట్ అనేటువంటిది మనకి ఇట్లనే ఉంటుంది, దాన్ని లాగొచ్చు. దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. పెద్ద ఇష్యూ అంటే ఏం కాదు. మెయిన్గా జరిగింది ఏంటంటే ఫ్లాప్స్ అనేటువంటిది ఆన్ చేయకూడదు, ఆన్ చేశారు. ఇది ఒకటి. ఓకే, అసలు పైలట్ ఏమో అసలు థ్రస్టే లేదంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే వీల్స్ లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఈ ఈ ఫ్లాప్స్ని ఆన్ చేసేటువంటిది ఏమో ఇక్కడ ఉంటుంది, నా చేతి దగ్గర ఉంటుంది.
కానీ ఈ 787లో ఇదేమో చేతి దగ్గర ఉంటుంది, ఈ ఫ్లాప్స్కి సంబంధించినటువంటిది. ఆ చక్రాలను లోపల లాక్కునే బటన్ ఇక్కడ ఉంటుంది, ఓకే, ఇది యాంగిల్ లాగా ఉంటుంది, పైకి కిందకి మూవ్ చేస్తారన్నమాట దాన్ని, అంతే. ఓకే. ఈ రెండింటిలో ఒకదాన్ని ఆపరేట్ చేయబోయి ఇంకొక దాన్ని ఆపరేట్ చేశాడు అనేటువంటిది కొంతమంది ఆర్గ్యుమెంట్. ఓకే. కానీ దాని కాన్ఫిగరేషన్ చూస్తే అసలు దీన్ని ఆపరేట్ చేయబోయి దాన్ని ఆపరేట్ చేసే క్వశ్చనే లేదు. ఓకే. కానీ చాలా వీడియోస్ చూసాను నేను కూడాను, చక్రాలు ఇంకా లోపలికి పోయినట్టు కూడా అనిపించలేదు. పోలేదు లోపలికి. నీకు అంతా కూడాను 1:38 బయలుదేరితే 1:39:10-20 కూలిపోయింది. ఆల్మోస్ట్ 1.5 minutes లో. ఏమవుతుందంటే ఆ వీల్స్ అనేటువంటిది ఒకసారి ఎయిర్పోర్ట్ లో రన్వే 3,200, 3,500, 3,800, 4,000 మీటర్స్ అంటే 4 కిలోమీటర్లు ఉంటుంది. పైకి కనుక లేవాలి అనే పని అయితే నీకు కనీసం ఒక 300 కిలోమీటర్ల స్పీడ్ ఉండాలి. దాన్ని నాట్స్ అంటారు లేదండి, 150 నాట్స్, 170 నాట్స్, 180 నాట్స్ అంటారు. ఒక నాట్ అంటే కిలోమీటర్స్లో కనుక మారిస్తే 1.82 అది నాట్స్ అనమాట. మల్టిప్లై చేసుకొని అంత స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ ఉంటే కానీ నీకు అది పోయి టేకాఫ్ కాదు. ఓకే. టేకాఫ్ అయిన తర్వాత అంటే ఒకసారి భూమి నుంచి చక్రాలు పైకి లేచిన తర్వాత 50 అడుగులు 60 అడుగులు గాలిలో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి చక్రాలు ఆటోమేటిక్గా. ఓకే. కానీ దీంట్లో అలా పోలేదు. ఎందుకు పోలేదు? కారణం ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదు. ఓకే. హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయాలంటే నీకు ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఉండాలంటే ఆయిల్ ఇంజిన్లోకి వచ్చి పవర్ జనరేట్ కావాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఓకే. ఎప్పుడైతే నీకు ఆయిల్ అనేటువంటిది ఇంజిన్లోకి రాలేదో ఆ ఉన్న ఆయిల్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఓకే. ఉన్న ఆయిల్ ఏమో ఎగ్జాస్ట్ అయిపోయింది, ట్యాంకులోనేమో 125,000 లీటర్లు ఉన్నాయి 2 ఇంజిన్లకి, అది లోపలికి రాలేదు. లోపలికి రాకపోతే నీకు ఇంక పవర్ జనరేట్ కాదు. పవర్ జనరేట్ కాకపోతే హైడ్రాలిక్స్ పని చేయవు, హైడ్రాలిక్స్ పని చేయకపోతే టైర్లు లోపలికి వెళ్ళవు, ఇక టోటల్ సిస్టమ్ అంతా పోద్ది. ఓకే. అది జరిగి ఉండవచ్చు. నేను ఎక్స్పర్ట్ కాదు బాబు, లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ. నేను కూడా ఏంటంటే 2014వ సంవత్సరంలో MH370 మలేషియా వాళ్ళ విమానం మిస్ అయిపోయింది. ఇప్పటివరకు దొరకలేదు. అది విమానం దొరకలేదు. అసలు విమానం ఎక్కడ కూలిపోయిందో కూడా తెలియదు. ఏదో హిందూ మహాసముద్రంలో కూలిపోయింది అంటారు కానీ ఇంతవరకు దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు. ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు చంద్రుడి మీదకి మనము చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 పంపించి ఆపరేట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వాడము. మనకు లాంటి కెపాసిటీ ఉన్నటువంటి నాసా వాళ్ళు ఇంతమంది ఉండి కూడా ఈ రోజు వరకు కూడా MH370 విమానము ఏమైంది అనేటువంటి తెలియట్లేదు మనకి. మార్స్ మీద కూడా మనం రోవర్స్ని వాటిని ల్యాండ్ చేసి అక్కడ మెటీరియల్ని తీసి సంవత్సరం చేయగలిగినటువంటి వాళ్ళము విమానం క్రాష్ అయిపోయింది ఇంతవరకు కనపడలేదు అనేసి అంటే మరి ఇప్పుడు పైలట్ తెలివితేటలో ఏమో సంవత్సరం నాకైతే తెలియదు కానీ ఇంతవరకు తెలియలేదు. ఓకే. అదేవిధంగా దీంట్లో కూడాను ఎందుకు లోపలికి వెళ్ళలేదు అంటే 2 కారణాలు ఉండొచ్చు. హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదు కాబట్టి లోపలికి వెళ్ళాం. ఓకే. హైడ్రాలిక్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదంటే పవర్ లేదు కాబట్టి. పవర్ ఎందుకు లేదు అంటే ఇంజిన్ ఆఫ్ అయిపోయింది కాబట్టి. ఇంజిన్ ఆఫ్ అయిపోయింది, ఎందుకు ఆఫ్ అయిపోయింది కాబట్టి పవర్ రాదు, ఆయిల్ లోపలికి పోలేదు కాబట్టి. ఇవన్నీ ఒకదానికి ఇంటర్లింక్డ్ కదా. అంతే కదా. ఎప్పుడైతే నీకు 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయో మరి విమానం ఎక్కడ నడుస్తుంది, నడవదుగా. అప్పటికీ కూడా నీకు ఒక ఆప్షన్ ఉంటుంది తెలుసా. ఓకే. ర్యాట్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అది మన విమానానికి రైట్ హ్యాండ్ సైడ్లో వింగు కిందనే ఉంటుంది. దాన్ని ర్యాట్ అంటారు. ర్యాట్ అంటే ఏమైనా ఎలుక అనుకున్నావు. అని ర్యాట్ అంటే రామ్ ఎయిరో టర్బైన్ అంటారు దాన్ని. ఓకే. ఏంటది? రామ్ ఎయిరో టర్బైన్. రామ్ మళ్ళీ ఇక్కడ కూడా రామ్లో వచ్చారు. ఎయిరో టర్బైన్, మళ్ళీ ఎయిరో అనగానే మనకి గుర్తుకొచ్చేది ఎవరు? మన ముందు వారు గుర్తుకొస్తారు. అవును చెప్తున్నా, టేక్ ఇట్ ఈజీ. అదేవిధంగా కంప్యూటర్ లాంగ్వేజ్లో అయితే రామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, డిఫరెంట్ థింగ్. సో ఆ రామ్ అనేటువంటిది బయటకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. 2 ఇంజన్లు ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతాయో, ఒక్క ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకొక ఇంజన్ పనిచేస్తున్న విమానాన్ని అతను సేఫ్గా మళ్ళీ అహ్మదాబాద్లోనే ల్యాండ్ చేసి ఉండవచ్చు. అంటే 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినాయి ఇక్కడ. 2 ఇంజన్ ఫెయిల్ అయిపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ర్యామ్ అనేటువంటిది బయటకు వచ్చేస్తుంది. అది దేనికి ఉపయోగపడుతుంది అంటే కేవలము ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో రీడింగ్స్లో చూసుకోవడానికి
విమానాన్ని అలా గాలిలో ఉంచి ఇన్స్ట్రుమెంట్స్ని చూసుకుంటూ మళ్ళీ కిందకు వచ్చి ల్యాండ్ అయ్యి ఓకే అలా కొంత దూరం వెళ్ళడానికి పనికొస్తుంది. ఓకే అది రామ్. ఇది బోయింగ్ 787లో ఉంది, బోయింగ్ 777లో కూడా ఉంటుంది ఇదే. ఓకే. బోయింగ్ 777-300ER అని ఒక వర్షన్ ఉంది, లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అది. అది కూడా బోయింగ్ కూడా. ఆ ర్యామ్ అనేటువంటిది బయటకు వచ్చింది. ఆ సౌండ్ చూస్తే అది ఎట్లా ఉంటుంది అంటే మనకి భయంకరమైన సౌండ్ వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇంజన్ సౌండ్ కన్నా దీని సౌండ్కి చాలా తేడా ఉంటుంది. దీని సౌండ్ చాలా తేడా. 2 బ్లేడ్స్ ఉంటాయి దానికి, అది తిరుగుతుంది అనమాట. అది తిరిగి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి దానికి దగ్గర నుంచి సపరేట్గా కూడా క్యాబిన్ వరకు కనెక్టివిటీ ఉంటుంది. నీకు లోపల క్యాబిన్లో లైట్లు ఇట్లే ఉండవు, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర ఉండేటువంటి లైటింగ్ మాత్రమే కనపడుతుంది. ఓకే. కొంతకాలం గాలిలో ఉండిపోయి చిన్నగా నిదానంగా కిందకి దింపుకోవడానికి హైడ్రాలిక్ సిస్టమ్స్ పనిచేయడానికి అవసరమైనటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. ర్యామ్ కూడా కనపడుతుంది. ఓకే. సో అల్టిమేట్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే, సరే జనాలు ఇంకా ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెప్పుకున్నా కానీ ఫ్యూయల్ పర్ఫెక్ట్గా ఉంది, రైట్. 2 ఇంజిన్లు ఫెయిల్ అయిపోయాయి, ర్యామ్ కూడా కిందకు వచ్చేసింది. బర్డ్ హిట్ అంటూ ఏమీ జరగలేదు, పైలట్స్ తప్పులు ఏమీ చేయలేదు. ఎందుకంటే ఈ స్విచెస్ కూడాను ఇదేమో ఇక్కడ ఉంటుంది ఫ్లాప్స్కి సంబంధించింది, ఆ చక్రాల లోపల లాక్కునేదేమో అక్కడ ఉంటుంది. ఓకే. సో దాన్ని ఆపరేట్ చేయబోయి దీన్ని ఆపరేట్ చేద్దాం అనే క్వశ్చన్ కూడా లేదు. ఏమన్నా రిమోట్గా జరిగిందేమో మరి మనకైతే తెలియదు. ఇలాంటి విషయాలన్నీ ఆ బ్లాక్ బాక్స్ అనేటువంటిది బయటకు వచ్చి అందులో మొత్తం కూడా డీకోడ్ చేసి దాన్ని డిజిటైజ్ చేసి దాన్ని డీకోడ్ చేస్తే కానీ మనకు తెలియదు ఏం జరిగిందన్నది. బట్ మేడే 3 సార్లు అయితే చెప్పాడు. దాని తర్వాత ఏటీసీ దగ్గర నుంచి ఇంక ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక మనం ఏమీ చెయ్యలేము అనుకున్నప్పుడు మాత్రమే ఆ సిగ్నల్ని వాడతాం. ఓకే. మధ్యలో మళ్ళీ మనం డైవర్ట్ అయిపోయాం. ఆ MH370 దగ్గర నుంచి మిస్ అయిన దగ్గర నుంచి అంటే గత 11 సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి విమానాలకి సంబంధించిన యాక్సిడెంట్ చూశాను. మొన్న ఆ మధ్య కొన్ని యాక్సిడెంట్స్ మనం కూడా చెప్పుకున్నాం కదా, చాలా విచిత్రమైన యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, చాలా చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు అవన్నీ చెప్పడం ఎందుకు. సో ఇట్లా కారణాలన్నీ ఒక్కొక్క దాన్ని తీసేస్తే చివరిగా మిగిలేటువంటి కారణము నేను చూసిన దాన్ని బట్టి ఇన్ని యాక్సిడెంట్స్ నేను కూడా చూశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎనియో బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు చెప్తారనుకో, 2 ఇంజన్లు ఫెయిల్ కావడం అనేటువంటిది అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఓకే. అది పైలట్ చేసిన పని కూడా కాదు, అది చాలా రేర్గా జరుగుతుంది అనమాట. అది జరగడం మూలకంగానే విమానం కూలిపోయింది. ఓకే. ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి అనేసి అంటే నీకు ఇంకా టైర్స్ కూడా లోపలికి వెళ్ళవు. ఓకే. ఇంజన్స్ ఫెయిల్ అయింది అనేసి అంటే ఇంజన్లోకి ఎలక్ట్రిక్ పవర్ రాదు, హైడ్రాలిక్ సిస్టమ్స్ అయ్యి పని చేయవు, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆగిపోతాయి. ఇక కూలిపోవడం ఒకటే మార్గం, ఇక వేరే మార్గమే లేదు. ఇదంతా కూడాను కేవలం 90 నిమిషాల్లో జరిగిపోయింది. 90 సెకండ్లు టేక్ ఆఫ్ కూడా 90 సెకండ్లు. టేక్ ఆఫ్ కూడాను పర్ఫెక్ట్ గానే స్మూత్ గానే చేశాడు. 650 అడుగుల ఎత్తు వరకు వెళ్ళాడు. ఈ విషయం జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా డౌన్ అయిపోయాడు, క్రాష్ అయిపోయాడు. చేసిన తెలియగల పని ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో చుట్టుపక్కల చాలా మంది జనావాసాలు ఉన్నారు. ఓకే. ఆ జనావాసాల మీద కనుక పడితే కనీసం 4-5 వేల మంది లేచిపోయేవారు. ఓకే. అది జరగలేదు అతను. ఈ ఏదో మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ మీద జరిగింది కాబట్టి కొంచెం టిల్ట్ అయింది ఎయిర్ క్రాఫ్ట్ అయితే. అంటే అతను ముందే చూసినట్టున్నాడు, చూసి కొంచెం టిల్ట్ చేసి అటు వచ్చి వాళ్ళు పెట్టేట్టు చేశాడు కాబట్టి 40-50 మంది బతికిపోయారు. నిజంగా ఇక్కడ జనావాసాల మీద కనుక పడితే 3,000 మంది 4,000 మంది లేచిపోయాడు. పైలట్ చేసినటువంటి అదొకటి మంచిది, ఎందుకని 8,000 hours ఎక్స్పీరియన్స్ ఉంది. ఓ పైలట్ కూడా ఒక 11,000 గంటలు 1,100 గంటలు 1,500 గంటలు ఉంది కాబట్టి ఇద్దరు ఎక్స్పీరియన్స్ డ్రైవర్సే కాబట్టి డ్రైవర్స్ అనకూడదు, పైలట్స్ అనాలి. ఓకే, అంత మాత్రమే జరిగింది. సో ఇందులో బోయింగ్ వాళ్ళ తప్పిదము ఏమన్నా ఉందా, ఇది కూడా మనం ఆలోచించాల్సిందేగా. బర్డ్ హిట్ జరగలేదు, కిరసనాయిల్ పర్ఫెక్ట్గా ఉంది, పైలట్స్ ఎక్స్పీరియన్స్డే, టేకాఫ్ అయిన తర్వాత కూడా 1 నిమిషం పాటు సిస్టమ్స్ అన్ని బ్రహ్మాండంగా పనిచేశాయి. అంతకుముందు అదే విమానము ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఈ విమానం ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి ఆపరేషన్ లోనే ఉంది, మరి అంత పాత విమానం ఏం కాదు. అంతకుముందే ఓవర్ ఆయిల్ కూడా చేశారు దాన్ని, 3-4 నెలల కిందనే దాన్ని ఓవర్ ఆయిల్ కూడా చేశారు. అన్ని చెక్కింగ్స్ బ్రహ్మాండంగానే ఉన్నాయి. టైర్స్ ఏమో పాత టైర్లు కాదు, అన్ని బాగానే ఉన్నాయి.
అసలు ఈ విమానం తయారు చేసేటప్పుడే ఏమైనా డిఫెక్ట్లు ఉన్నాయా? ఓకే. దీని మీద విస్తృతమైనటువంటి చర్చ గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఓకే. ఫెడరల్ అవియేషన్ ఏజెన్సీ వాళ్ళు సర్టిఫై చేయాలన్నమాట విమానాన్ని. ఓకే. నట్లు బోల్ట్లు ఎలా ఉన్నాయి, ఇంజిన్ ఎలా ఉంది, ఎలక్ట్రికల్ వైరింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్ వాడారు, పెయింట్ ఏమేశారు, యాంగిల్స్ అనేటువంటి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఓకే, వీళ్ళు చెప్పిన విధంగా డ్రాయింగ్స్ ప్రకారమే ఉందా లేదా, ఆ మెటీరియల్ వాడారా లేదా అనేటువంటి ఆ సంస్థ వాళ్ళు చూడాలి. ఓకే. కానీ మెక్డొనాల్డ్ డగ్లాస్ వాళ్ళ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా వీళ్ళు తీసుకున్న తర్వాత ఈ విమానాల తయారీ అనేటువంటిది 100% క్వాలిటీ లేదు. ఇంపార్టెంట్. 100% క్వాలిటీ స్టాండర్డ్స్ని వీళ్ళు మెయింటైన్ చేయడం లేదు. కేవలము నాస్డాక్లో డౌజన్స్లో వాళ్ళ షేర్ వాల్యూని ఉంచుకోవడానికి, ఎయిర్ బస్ వాళ్ళ కాంపిటీషన్కి తట్టుకోవడానికి 3 నెలల్లో చేయాల్సిన పని 30 రోజుల్లో చేస్తా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి చెత్త కుండీలో పారేసిన కొన్నింటిని కూడా తీసుకొచ్చి పెట్టి అక్కడ ఎఫ్ఏ వాళ్ళని ఏదో విధంగా మేనేజ్ చేసి, అంటే కటింగ్ ది ఎడ్జెస్ అంటారు అన్నమాట దాన్ని, అంటే షార్ట్ కట్ మెథడ్స్లో చేస్తున్నారు అనేటువంటిది నేను చెప్పడం లేదు బాబు, నేను చెప్తున్నాను అనుకున్నాను. మళ్ళీ కేసులు పెడతారు. బోయింగ్ సంస్థలో నుంచి బయటకు వచ్చినట్టు కొంతమంది వ్యక్తులే చెప్పారు. ఓకే. ఏదో స్టీవ్ అని ఒక అతను, స్టీవ్ బ్రౌన్ అని ఒక అతను, ఇంకొకతను ఈ పేర్లని ఆడ గుర్తుంటే, అప్పారావు సుబ్బారావు అయితే గుర్తుంటాయి కానీ వాళ్ళ పేర్లు మనకి ఆడ గుర్తుంటే వస్తాయి. అందులో ఒక 5-6 బయటకు వచ్చి వాళ్ళందరూ కూడాను క్వాలిటీ కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, స్టోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంజనీర్స్, ఒక్కొక్కడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అదే సంస్థలో పనిచేసినటువంటి వాళ్ళు, కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు, కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు చెప్పారనమాట. ఈ విధంగా క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది బోయింగ్ వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో, డౌజన్ స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళ షేర్ ప్రైస్ని పెంచుకోవడానికి, లాభాలని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సేఫ్టీని గాలికి వదిలేశారని చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళు 3 చచ్చిపోయారు. ఒక అతను అయితే పిస్టల్తో కాల్చుకొని చనిపోయాడు. ఆ మానసిక బాధను, దాన్ని ఏమంటుందని, హెరాస్మెంట్ తట్టుకోలేక. అది కూడా ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ పాయింట్ అయింది. ఆ పిస్టల్ అనేది అది కాదంట, అది ఎవడో వేరే వాడదంట. కానీ దాని చివరికి కేసు ఎలా క్లోజ్ చేశారంటే, వాడు ట్రక్లో పోతూ వాడే పిస్టల్ పెట్టుకొని కాల్చుకొని ఆత్మహత్య చేస్తున్నాడని చెప్పారు. సో ఇట్లాంటి కనీసము చాలా కేసులు బోయింగ్ మీద ఉన్నాయి. మరి ఎయిర్ బస్ మీద లేవా అంటే నాకు తెలిసినందుకు ఇందుకోటి చిన్న కేసులు 1-2 తప్ప ఏం రాలేదు. ఎయిర్ బస్ వాళ్ళ కాంపిటీషన్కి తట్టుకోవడం కోసమని క్వాలిటీని కాంప్రమైజ్ చేసి బోయింగ్ విమానంలో ఇలాంటి ఫ్లాస్ అన్నీ కూడా చాలా వచ్చాయి అని నేను కూడా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే దొరికింది. దానికి సంబంధించినవి కూడా 1-2 వీడియోలు చూశాను నేను. ఫెడరల్ ఏజెన్సీ వాళ్ళని డాక్యుమెంటేషన్ దాంట్లో దాచిపెట్టి ఎట్లా మేనేజ్ చేశారు, పైలట్స్కి కొన్ని విషయాలు చెప్పకపోవడము, ఎస్పెషల్లీ ఆ బోయింగ్ 737 మ్యాక్స్కి సంబంధించిన సాఫ్ట్వేరు, 2 విమానాలు ఇమీడియట్గా టకాటగా కూలిపోవడము, ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా మేనేజ్ చేశారు. ఏం లేదా డైరెక్ట్ చెప్పాలనేసి అంటే ఏంటంటే, ఆయన చెప్పేసరికి కానీ సార్ నీ ఏదో అంతరించి మేనేజ్ చేశారు. దాని మూలంగా ఏమైంది, అందుకని లాభాపేక్షతోటి పనిచేస్తే ఇలాగే జరుగుతుంది. అని సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్గా, అంతే కదా. సేఫ్టీని గాలికి వదిలేసి లాభాపేక్ష డౌజోన్స్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ ప్రైస్లు పెంచుకొని వాళ్ళ ఆఫర్లు పెంచుకోవడానికి చేస్తే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది చచ్చిపోతారు. ఇప్పటి వరకు బోయింగ్ విమానాలకు జరిగిన యాక్సిడెంట్స్లో 9,000 మంది చనిపోయారు. 9,000 మంది. ఏది ఎక్స్క్లూడింగ్ దిస్ థింగ్, దీన్ని లెక్కలోకి తీసుకోకుండా ఇంతకుముందు 9,000 మంది దాకా చనిపోయారు. మొదట్లో బాగానే ఉండేదబ్బా, ఈ మధ్యకాలంలో బ్యాడ్ నేమ్ వచ్చింది. కంపెనీలో పనిచేసినట్టు బయటకు వచ్చి చెప్తుంటే ఏంది, అందుకంటే ఏం కావాలా, అంతే కదా. సో ఇది దీనికి సంబంధించినటువంటి సంగతి. ఇంకా జనరల్గా ఈ విమానాల తయారీ సంస్థలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, అమెరికా అని చెప్తూ ఉంటారు. అమెరికా వాళ్ళ తప్ప ఇంకా వేరే దగ్గర ఏం లేవా, ఓన్లీ అమెరికాలో మాత్రమే, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేరా?
ఎందుకు మన ఇండియాలో లేరే. టాటా ఏరోస్పేస్ వాళ్ళు ఇప్పుడిప్పుడే హెలికాప్టర్లు అవి తయారు చేయడం మొదలుపెట్టారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఓన్లీ యుద్ధ విమానాలు మాత్రమే తయారు చేస్తారు రష్యా వాళ్ళ సహకారంతో. ఓకే. ఒకప్పుడు ప్రపంచం మొత్తం మీద ఈ కమర్షియల్ విమానాలు తయారు చేసేటువంటి సంస్థ 3 చెప్పాను కదా నేను, లాక్హీడ్, బోయింగ్, మెక్డానల్ డగ్లాస్. ఈ 3 అమెరికా వాళ్ళే. లాక్హీడ్ వాళ్ళు మానేశారు, మెక్డానల్ వాళ్ళేమో వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళేమో ఓన్లీ యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారు. వీడు ఒక్కడే అయిపోయాడు ప్రపంచంలో. అప్పుడు దీనికి కాంపిటీషన్ గా ఎయిర్ బస్ వాళ్ళు వచ్చారు, ఎయిర్ బస్ విమానాలు వాళ్ళు వచ్చారు. మరి వీళ్ళిద్దరైనా ప్రపంచంలో ఇంకా ఎవరైనా లేరా? ఉన్నారు, రష్యా వాళ్ళు ఉన్నారు. ఓకే. వీళ్ళు కాకుండా స్వీడన్ వాళ్ళు, స్విట్జర్లాండ్ వాళ్ళు, వీళ్ళు కూడా చిన్న చిన్న విమానాలు తయారు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ 6 సీటరు, 16 సీటరు, 20 సీటర్ ఉంటాయి. ఓకే. చిన్న చిన్న విమానాలు అన్నమాట. అప్పుడప్పుడు మన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ తిరుగుతుంటారు చూసావు, ఇది చార్టర్డ్ ఫ్లైట్ అంటారే, అలాంటి చిన్న చిన్న విమానాలు చూడండి. కానీ ఇంత పెద్ద పెద్ద సైజు ఉంటుంది. ఆ చిన్న విమానాలు ఏంటంటే ఏదో ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళడానికి, ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడానికి మనకు వస్తాయి, అంతేగాని 14 గంటలు నాన్ స్టాప్ పోయాయి కాబట్టి. ఓకే. రష్యా వాళ్ళవి ఉన్నాయి. రష్యా వాళ్ళవి కూడా TU అనే ఒక సిరీస్ ఉంటుంది, తుప్లో అంటారు. IL అనే ఒక సిరీస్ ఉంటుంది, AN అని చెప్పి ఒక సిరీస్ ఉంటుంది, AN 225 అని. అసలు మ్యాసివ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట అది. ఓకే. ఇంతకుముందు నేను బేగంపేటలో ఉన్నప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద విమానాలు చూసేవాడిని. ఇది బోయింగ్ 747 ఓన్లీ కార్గో తీసుకెళ్లే విమానం అన్నమాట. ఓకే. ఆ ఎయిర్పోర్ట్ కనపడుతుంది అన్నమాట. హెవీ సౌండ్ అది. అవి ఓన్లీ రాత్రిపూట వస్తాయి. పైగా ఎందుకంటే రాత్రిపూట వచ్చి ఈ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో, మిగిలిన వాళ్ళకి సంబంధించినటువంటి కూడా మందులు, గిన్నెలు, సంగీత సంవత్సరం అన్ని లోడ్ చేసుకొని అన్లోడ్ చేసుకొని పోతుంటారు అనమాట. ఆ విమానాన్ని ఏం చేస్తారంటే మామూలు ప్యాసింజర్లు ఎక్కే విమానం దగ్గర పెట్టరు, దాన్ని తీసుకొచ్చి ఏం చేసిన మా కాంపౌండ్ వాళ్ళు పక్కన పెట్టేవాళ్ళు, క్లియర్గా కనపడుతుంటే ఓకే. అవన్నీ కూడా బోయింగ్ సిరీస్ అవి. ఈ AN 225 అనేది ఎంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అంటే 6 ఇంజన్లు ఉంటాయి దాన్ని. ఆ విమానాలు కూడా మొత్తం 5-6 ఉన్నాయి అంతే. అందులో మన ఉక్రెయిన్కి రష్యా వాళ్ళకి యుద్ధం జరిగిన ఒక విమానం పోయింది, ఐ థింక్ 2-3 ఉన్నాయి. ఓకే. పెద్ద విమానాలు అనమాట. అది ఎంత పెద్ద విమానము అంటే ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే అది ఎంత పెద్ద విమానం అంటే ఒక 10 అనుకో మన ఎలక్ట్రిక్ ఇంజన్స్ కానీ డీజిల్ ఇంజన్స్ కానీ రైల్కి తగిలిచ్చే ఇంజన్స్ని లోపల ఎక్కించవచ్చు. అంటే నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి ఎంత పెద్దగా ఉంటుందో. 2016 సంవత్సరంలోనో 17 సంవత్సరంలోనో మన హైదరాబాద్ కూడా వచ్చింది సరే. ఓకే. పెద్ద టర్బైన్ ఆస్ట్రేలియా తీసుకుపోతా మళ్ళీ ఫ్యూల్ పెంచుకోవడానికి అని చెప్పి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది. ఓకే. దిగి అక్కడ ఆయిల్ ఫిల్ చేసుకొని మళ్ళీ పోయింది అనమాట. దాన్ని చూడడానికి చాలా మంది పోయారు, పోయిన వాళ్ళలో నేను కూడా ఒకటి. వాళ్ళు ఏం చేశారంటే అనౌన్స్ చేశారు AN 225 వస్తుంది, ల్యాండ్ అవుతుందని. ఫ్లైట్ షెడ్యూల్ ఇస్తారు కదా, ఎట్టా ఉండదు చూద్దాం అని చెప్పి నేను కూడా పోయాను. దగ్గర అంటే అది తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది జనాలు అందరూ చూస్తున్నారు కాబట్టి వాడు కూడా ఏం చేశాడు, ఏదో బాగానే ఉంది అని చెప్పి ఇంకాసేపు ఉంచాడు. 3 అవర్స్ ఉంది అది. ఆయిల్ ఫిల్ చేసుకుని మళ్ళీ పోయింది. ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేసి అంటే అక్కడ పోలిండ్ నుంచో హంగరీ నుంచో ఎక్కడి నుంచి వచ్చింది అది. వచ్చి అదేదో టర్బైన్ అంటది, ఇది హెవీ టర్బైన్ అంటది, ఆస్ట్రేలియా చేసుకుంటుంది. ఓకే. అంత పెద్ద విమానం అన్నమాట AN 225. ఇంకో మాట చెప్తున్నా నీకు, ఏమనుకోకపోతే మరి చంద్రబాబు నాయుడు గారికి AN 225 గురించి తెలియలేదు. కానీ లేకపోతే నేను ఆ సంస్థ వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు అమరావతిలో ప్లాంట్ పెడతారంట అని చెప్పేవాడు. ఆయన తెలియదు, బతికిపోయావు. ఆయన అన్ని ఇట్టే చెప్తున్నాడుగా, ఏది ట్యూబ్ రైలు తెచ్చేస్తాను, ఒలింపిక్స్ నడిపిస్తాను, ఒలింపిక్స్ కండక్ట్ చేస్తాను, గెలిచిన హ్యాండ్ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానని చెప్తుంటాడు కదా. ఈ సరిగ్గా వదిలే ఈ మధ్యలో సమయ సందర్భం వచ్చింది కాబట్టి అంత పెద్ద విమానం అన్నాడు. అది AN 225 అనే ఒక సిరీస్, AN 125 వాళ్ళు కూడా తయారు చేస్తారు. ఆ ఓన్లీ కార్గో కోసం మిలిటరీ వాళ్ళ ట్రక్కుల్ని, వాళ్ళ ట్యాంకర్స్ని తీసుకెళ్ళడానికి కోసం వాళ్ళు తయారు చేస్తుంది. ఇప్పుడు బోయింగ్ సంస్థలో ఈ విధమైన ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎయిర్ బస్ అనేటువంటి దాంట్లో బాగానే ఉన్నప్పుడు, ఇప్పుడు మనం కూడా ఎందుకు ఆలోచించకూడదు? మనమే అడుగుతూ రష్యా వాళ్ళతో సహకారంతో కదా మనం మీకు 21, 23, 25, 27, 29 సుకోయి 30, సుకోయి 35, సుకోయి 57 కూడా ఇప్పుడు తయారు చేసుకోవడానికి సిద్ధపడ్డాగా. మరి భారతదేశం వాళ్ళు కనుక కలిస్తే ఈ AN 225 లాంటి సిరీస్ తయారు చేయడం పెద్ద కష్టమేం కాదు. మనకి HAL ఉంది, టాటా ఏరోస్పేస్ ఉంది, తయారు చేయొచ్చు.
పెద్ద కష్టమేం కదా కదా, తయారు చేసే ప్లాంట్ కూడా ఎక్కడ పెట్టుకోవచ్చు. పోనీ హైదరాబాద్లోనూ నీకు అక్కడ ఇక్కడ అంత పెద్ద ల్యాండ్ దొరకదు అనుకుంటే, దొనకొండ దగ్గర 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే. 800 ఎకరాలు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ కిందనే ఉంది. ఓకే. దాన్నే కానీ డెవలప్ చేస్తే నువ్వు అక్కడే ఈ ప్లాంట్ పెట్టచ్చు. ఓకే. అదేవిధంగా జర్మనీలో ఎంటీయూ వాళ్ళు ఏ విధంగా అయితే ఇంజిన్స్ని ఓవర్ ఆయిలింగ్ చేసి చేస్తున్నారో, ఆ ఫెసిలిటీని కూడా మనం దొనకొండ దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. మీ టీవీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, బాబు ఒకసారి ఏం 225 గురించి మీకు తెలియదేమో, ఒకసారి దాని గురించి అడగండి. ఈ ఇంజిన్ ఓవర్ ఆయిలింగ్ గురించి కూడా అడగండి. కావాలంటే రండి, నేను కూడా ఒకసారి ప్రజెంటేషన్కి వెళ్ళొచ్చాను కాబట్టి మనం ఇద్దరం కలిసి వెళ్దాం, మళ్ళీ ఎంటీయూ చూద్దాం, ఒకసారి అడుగుదాం, వాడు ప్లాంట్ పెట్టమని అడుగుదాం. అదేవిధంగా అట్లనే రష్యా వాళ్ళతో కూడాను కొలాబరేషన్ కనుక పెట్టుకుంటే మనము శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. అంత కష్టమైన పని ఏం కాదు. అరే చంద్రయాన్ 3ని మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేసి వాటర్ ఉన్నాయని చెప్పి కనుక్కున్న వాళ్ళము విమానాలు తయారు చేయడం అనేది మనకు పెద్ద కష్టమైన పని కాదు. ఏమైపోయారు, బోయింగ్ కూడాను ప్లస్ ఎయిర్ బస్ కూడా మోనోపలి అయిపోయాడు. ఎవడు కొనుక్కున్నా వాడి దగ్గర కొనుక్కోవాలా. ఆ పని ఏదో మనం ఎందుకు చేయకూడదు? అంతేగా. దొనకొండ దగ్గర బ్రహ్మాండంగా ఉంది, శుభ్రంగా అక్కడే ఫ్యాక్టరీ పెట్టచ్చు. ఎయిర్పోర్ట్ ఉంది, రన్వే ఉంది, దానికన్నా రిపేర్ కన్నా చేసేవంటే టెస్టింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సర్వీసింగ్ సెంటర్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దదే, 2 రన్వేస్ ఉన్నాయి. ఇంకొక రన్వే వేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఇంచుమించుగా 5,000 ఎకరాలు ఏమో అనుకుంటాను. అది కూడా కాదబ్బా, నీకు భోగాపురం దగ్గరే వస్తుంది కదా, ఇంకోటి ఉపయోగించుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు, ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు మోనోపొలి అంటే ఇలాగే ఉంటాయి. క్వాలిటీని కాంప్రమైజ్ చేసేసి, క్వాలిటీని తొంగలో తొక్కేసి, జనాల ప్రాణాలతో ఆడుకొని, వాళ్ళేమో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకొని షేర్ ప్రైస్లు పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. 9,000 మంది చనిపోయారటయ్యా. బోయింగ్ వాళ్ళ విమానాల్లో ఎగిరిన వాళ్ళు 9,000 చనిపోయారని చెప్తున్నాను నేను. మరి ఎయిర్ బస్ లో ఎంతమంది చనిపోయారు? నాకు ఆ డేటా ఎక్కడ దొరకలా. కార్పొరేట్స్ వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారా బాబు, ఎదుటివాడి మీద బుర్ర దొరుకుతారు కానీ వీని గురించి మటుకు చెప్పరు. ఎయిర్ బస్ బోయింగ్ 747 విమానాలను, బోయింగ్ వాళ్ళకి సంబంధించిన విమానాల్లో 9,000 మంది చనిపోయారని చెప్పి రాసిన వాడివి, ఎయిర్ బస్ కు సంబంధించిన విమానాలు కూలిపోతే ఎంతమంది చచ్చిపోయారు రాయాలిగా. మరి ఎందుకు రాయలేదు? గూగుల్ సంస్థ అమెరికా వాళ్ళదే, ఎందుకు రాస్తారు వాళ్ళు? వాళ్ళు అలా మేనేజ్ చేస్తున్నారంటారా? కార్పొరేట్ అఫైర్స్ అనేటువంటిది, కార్పొరేట్లు ఎట్లా ఉంటాయంటే ఒకసారి త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది. ఎన్ని రకాలుగా నాశనం చేయడానికి అవకాశం ఉంటే అన్ని రకాలుగా చేస్తారు. ఓకే, సందేహమే లేదు. సో 2 అనుమానాలు చెప్పే కదా నేను. బోయింగ్ సంస్థలో క్వాలిటీని కాంప్రమైజ్ చేశారనేది ఒకటైతే, ఇంకా లాస్ట్గా మిగిలింది ఏందయ్యా అంటే కుట్ర కోణము ఏమైనా ఉందా? కుట్రకోణం అంటే అక్కడ గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు కదా, కిరసనాయిల్ పోసేది వాడే కదా. కిరసనాయిల్ పోసేటప్పుడు వాళ్ళు టైట్ చేసేస్తాడు, ఎందుకంటే ఇంజిన్లో ఆయిల్ వెనక్కి రాకుండా ఉండడానికి ఆ పైప్లోది. శుభ్రంగా ఫిల్ చేశాడు, ఫిల్ చేసి అలాగే వెళ్ళిపోయాడు అనుకోవాడు. దీన్ని మళ్ళీ వాల్వ్ ఓపెన్ చేయకుండా ఏమవుతుంది నీకు? అంతేగా. అది ఎంత ఆయిల్ అయితే ఉందో అంత ఆయిల్ తోటి 15 సెకండ్లు 20 సెకండ్లు ఎగిరింది. దాని తర్వాత దానికి ఇంజిన్కి ఆయిల్ రాలేదు, పోయింది. అది ఎవరు చేయాలి ఆ పని? ఆయిల్ ఫిల్ చేసేటువంటి వాడే మళ్ళీ చెక్ చేసి దాన్ని సర్టిఫై చేయాలి. నేను ఈ టైంలో ఓపెన్ చేశాను, ఇన్ని గంటలకి వాల్వ్ ఓపెన్ చేశాను, ఇంత ఆయిల్ పోసాను, మళ్ళీ వాల్వ్ని క్లోజ్ చేశాను అని వాడు సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫికేషన్స్ అంతా మనకి ఇంకా బయటికి రాలేదుగా. ఓకే, పొరపాటున వాడు కనుక అది అలాగే కనుక క్లోజ్ చేసి కనుక ఉంటే ఈ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అది చేసేది ఎవడు? మానవ మాత్రుడేగా, అంతే కదా, గ్రౌండ్ స్టాఫేగా చేసేది. మరి దాన్నే కుట్రంట. పాకిస్తాన్ వాడు అయితే వచ్చేదే చేయడు, టర్కీ వాడు వచ్చేదే చేయడు, బోయింగ్ వాడు వచ్చేదే చేయడు కదా. అంతేగా. కానీ మానవుడు మాత్రమే చేయగలదు. పైలట్కి దాంతో సంబంధమే ఉండదు. ఓకే, ఒక్కడికో ఇద్దరికో సంబంధం ఉంటుంది. ఇది కుట్రకోణం అంటే. ఓకే, ఇంకేమైనా కావాలా? రైట్ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్, ఫ్లైట్ క్రాష్ తర్వాత వచ్చినటువంటి అనేక అంశాలకు సంబంధించి మీ యొక్క సుదీర్ఘమైన విశ్లేషణ కొరకు ఇదండి. AI-171 విమానం క్లాష్కి సంబంధించి, క్లాష్ అయిన తర్వాత ఇప్పటివరకు వచ్చినటువంటి అప్డేట్స్కి సంబంధించి నాగార్జున రెడ్డి గారి వివరణ. ఇది నాటింట్లో మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా. నమస్తే, థ్యాంక్ యూ.